వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుండి 30 వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి 2 సంవత్సరాలన్నర ఏలినాటి శని అయిపోయింది. మళ్ళీ రెండో పీరియడు మీనరాశిలోకి శని వచ్చాడు. ఈ మీనరాశిలో బాధలు చెప్పడానికి వీల్లేదు. ఈ మీనరాశిలో జన్మంలో ఉన్నటువంటి శని వల్ల లేని సమస్య అంటూ ఉండదు. ఎన్ని రకాల సమస్యలు ఉండాలో అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఏ మతస్థులైనా కానీ ఏ కులస్థులైనా కానీ వారికి ఉన్నటువంటి ఇష్టదైవాన్ని తప్పనిసరిగా భగవంతుడిని ప్రార్థించాలి. హిందువులైతే రామానో కృష్ణానో శివానో శ్రీమాతానో అట్లా 24 గంటలు వేరే ఆలోచన లేకుండా చేత్తో పనిచేస్తుంటే నోటితో మాత్రం భగవంతుడిని స్మరించండి. ఇంట్లో వంట చేసేప్పుడు కూడా చెయ్యి చేసే పని చేస్తే చెయ్యి చేసే పని చేస్తూ ఉంటే నోరు మాత్రం భగవంతుడిని స్మరించండి. మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం సోమవారం, శనికి అభిషేకం శనివారం చేయించుకుంటూ శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుంటూ ప్రతిరోజు శివాలయంలో కానీ నవగ్రహాలలో కానీ శివాలయం ఆవరణలో ఎక్కడో చోట దీపారాధన మాత్రం తప్పనిసరిగా చేయండి. శివుడికి మారేడు దళాలు తీసుకొచ్చివ్వండి. మీ ఏలినాడు శని 2వ భాగం తప్పించుకుంటే మీరు చాలా ధన్యులు. దీన్ని తప్పించుకోవాల్సింది ఉన్నదా లేదా అంటే మీరు చేసిన పాపకర్మ వల్ల వచ్చేది కష్టాలు పెరుగుతాయి. పాపం చేశామేమో మనకు తెలియక అనుకుంటాం మంచిది. అట్లా కాకుండా నేను గుళ్ళు కట్టించాను, పెళ్ళిళ్ళు చేశాను, చాలా దానాలు చేశాను, నువ్వు ఎన్ని దానాలు చేసినా నీవు చేసిన కర్మ మాత్రం నీవు అనుభవించక తప్పదు. కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర విని దాని ప్రకారం ప్రవర్తించండి. మీనరాశికి చాలా మంచి జరుగుతుంది. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడి పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే
వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడిని మాత్రం తాట తీద్దాం. దొంగ వాడు పనిచేయడు, వాడు అబ్బో వాడంత మంచివాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాబడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎలా నువ్వు ఈ పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకునేది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ ఇట్లా చూస్తుంది, ఇది చూస్తుంటుంది. ఈ పక్కన ఉన్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు. వీడు కుక్కలాగా ఎమ్మడిపడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీ ఆశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి, విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి అటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు
నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ సంక్షోభమా, శోభగా ఉండాలా సంక్షోభంగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.